నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో ఉన్నాం మనం. ఇక్కడ ఎమ్మెల్యే కాకల సురేష్ పనితీరు ఎలా ఉంది ఆ విషయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు పోటు గంగరాజు, విద్యా కమిటీ కాటేపల్లి హై స్కూల్ చేయమని. పనితీరు అంటే ప్రజెంట్ ఏంటంటే ప్రభుత్వం ఎవరికి ప్రభుత్వం ఉందో వాళ్ళ తరపున మాట్లాడుతుంది. ఏ పని కావాలన్నా వాళ్ళ తరపున టీడీపీలకు పని అవుతుంది, మిగతా వాళ్ళకి పని కావడం లేదు. ప్రభుత్వంపై మీరు సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగానే ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి పని అవుతుంది, మిగతా వాళ్ళకి పని కావడం లేదు. అదికాక ఈ పల్లెటూళ్ళలో కూడా స్వార్థంగా రాజకీయం చేస్తున్నారు. ఈ టీడీపీలు రాజకీయం ప్రత్యేకించి టీడీపీలే చేస్తున్నారు, మిగతా ఎవరు నా దగ్గర అనేటం లేదు. దూరంగా తగుళ్ళు తంటాల బాధ కూడా మన ముందే వాళ్ళే ఉంటారు. ముందు అన్నిటిలో మిగతా ప్రపంచం ఇవ్వడం లేదు అసలు. అంటే కూడా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా అంటే ఏమంటారు మీరు? జరగడం లేదు, అభివృద్ధి ఏం జరగడం లేదు. అది తెలిసి ఏం జరిగింది, 3 సంవత్సరాల నుంచి మా సిమెంట్ రోడ్ ఒకటి ఉంటే సిమెంట్ రోడ్ బుడద ఉంటే ఆ బుడద ఇప్పుడు కట్టే ఉంది. టీడీపీ వచ్చిన తర్వాత మేము మారుస్తామని చెప్పన్నారు. మా టీడీ పక్కింట్లో వాళ్ళే ఉన్నారు. ఆడ 3 బుడదలు నడిచిపోతున్నారు. ఫోటోలు పెట్టాము, ఎండిఓ పెట్టాము, ఆర్టీఓ పెట్టాము, ఎంపీడీఓ పెట్టాము. దాని గురించి రెస్పాన్స్ ఏం లేదు 1 సంవత్సరం నుంచి. అంతకుముందు సర్పంచ్ ఉన్న అతను కూడా అదే పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వచ్చిన సర్పంచ్ కూడా ఇప్పుడు అదే సర్పంచ్ కొనసాగుతుండు. వైఎస్ఆర్ నుంచి టీడీపీలో పోయిండు, అతను కూడా ఏం పట్టించుకోలేదు. ఎంపీడీస్ కూడా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. పంచాయతీ సెక్రటరీ కూడా పట్టించుకోలేదు కనీసం దాని గురించి. బుడదలో నడుస్తున్నారు అందరూ కూడా. ప్రభుత్వం స్పందించలేదు దాని గురించి. అభివృద్ధి నాకే కనిపించడం లేదు. ఇక్కడ ఏమో అభివృద్ధి ఉంది, ఫ్లాట్లు వేసుకుంటారు, అమ్ముకుంటారు, అంత బాగానే ఉంది. అందుకని నుంచి ఏమని చేశాడు, ఎవరికి ఏం న్యాయం గెలిపాము ఇలా. హెల్ప్ అంటే ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదా? అంటే కాలువలు, సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఉదయగిరి నియోజకవర్గంలో ఏమీ జరగలేదంటారా? ఉదయగిరి నియోజకవర్గం గురించి చెప్పేది వింజమూరు మండలం కాటేపల్లి గురించి చెప్తాను నేను. 2 రోడ్లు వేసుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు, వాళ్ళ కార్యకర్తలు వేసుకున్నారు, వాళ్ళే వేసుకున్నారు. అంతవరకు అందరికీ డెవలప్మెంట్ ఏం లేదు. చెప్తే సంవత్సరం ముందు అట్ట బుడదలో నడుస్తున్నారు, ఇప్పుడు అట్ట బుడదలో నడుస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన మారదనుకుంటే ఏం మారలేదు, అదే విధంగా ఉంది. ఎక్కడేసిన కూడా అక్కడే ఉంది. నేను ఎర్రకోట మీద జెండా ఎగరేస్తా అన్నాడు, ఏమి వేస్తా అన్నాడు, ఎంతవరకు ఏం రెస్పాన్స్ లేదు.